అండము నన్ను ఆదరిస్తాయి, నాకు ప్రొటెక్షన్ ఇస్తాయి, నాకు కాపుదలగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అలాగే శత్రువుల ప్రస్తావన వస్తే నాకేం భయం లేదు, ఎందుకంటే ఆయన నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం ఉండాలని ఫిక్స్ అయిపోయాను. నా కోరిక అది. నేను ఆయన రెక్కల నీడలో ఉంటాను గనక గాఢాంధకారపు లోయలకు భయపడను, శత్రువులకు భయపడను. ఎదురవుతాయి కొన్నిసార్లు. ఇప్పుడు గాఢాంధకారపు లోయ అంటే అక్కడ ఇంకొక మాట కూడా ఉందండి. ఆ మాట చెప్దామనే నేను ఇదంతా ఎత్తుకున్నాను. ఈ ఈ ఈ వచనాలలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును మన కొరకు పంపించునుగాక. దేవుడు తన వాక్యమును మన కోసం పంపించునుగాక. ఆమేన్. ఇప్పుడు అక్కడ వాడిన పదం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. ఇప్పుడు ఆదరించును అని రాయకపోతే కాపాడును అని రాయొచ్చుగా, అవునా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను కాపాడును, నాకు కాపుదలగా ఉండును అనొచ్చు కదా. మిగిలిన భాషల్లో ఇది పక్కన పెడితే తెలుగు భాషలో వాడిన పదాలు తక్కువ అంచనా వేయకూడదు మనం. వాటిల్లో మంచి ప్రత్యక్షతలు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి మీరు. అందుకే ఎక్కువ తెలుగు బైబిల్లో ఉన్న పదాలని నేను ఇష్టంగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతాను, మెయిన్గా తీసుకోవటానికి. ఎందుకంటే మన భాష ప్రాచీన భాష. తెలుగు అనేది ఇప్పటిది కాదు, ప్రాచీన భాష. కొంతమంది పండితోత్తములు చెప్పింది ఏంటంటే, బైబిల్ గ్రంథం మిగిలిన భాషల్లో అర్థం చేసుకునే దానికన్నా తెలుగు భాషలో అర్థం చేసుకుంటే బోలెడన్ని ప్రత్యక్షతలు కలుగుతాయని చెప్పారు. దేవునికి మహిమ. వేరే భాషల్లో అర్థం చేసుకోవటం కన్నా తెలుగు భాషలో బైబిల్ని కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే బోలెడని రహస్యాలు తేటచెల్లమవుతాయి, ఎన్నో మరుగైన విషయాలు ప్రత్యక్షం అవుతాయి అనేది భక్తులు చెప్పినటువంటి మాట. ఇక్కడ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును అనే మాట అన్నాడు. కాపాడును, కాపుదలగా ఉండును, నా మీది గాఢాంధకారపు లోయల్లో నా మీదికి వచ్చేటువంటి క్రూర జంతువుల్ని కొట్టును అని అట్లా ఆ పదాలేం పెట్టలా. ఆదరించును అనే మాట వాడాడు. ఆ మాట మీద కొంచెం ఆలోచన చేస్తే నాకు ఇదే కనిపించింది. మనకి కొండను ఎక్కిన అనుభవాలే కాదండి, లోయలోకి దిగిపోయిన అనుభవాలు కూడా ఎదురవుతాయని మర్చిపోకూడదు. ఒక విజయం పొందిన తర్వాత ఇక ఆ విజయ పరంపర నిరంతరం కొనసాగిద్ది అనుకోవద్దు. నీ చేత ఓడిపోయినటువంటి శత్రువు ఒకసారి శత్రువుతో తలపడ్డప్పుడు ఒక విషయంలో నువ్వు గెలిచావు అనుకో, తర్వాత ఇక వాడు కుట్ర మొదలు పెడతాడు. నన్ను గెలుస్తావురా, నీ పని చెప్తానా. కానీ వాడు కొన్నిసార్లు కారణాలు కూడా ఉండవు, సరైన కారణాలు కూడా ఉండవు, చిన్న చిన్న విషయాలే ఇవో ఎక్కడ లేని నిరాశ వచ్చింది. మీకు ఎప్పుడన్నా ఇలాంటి అనుభవం తగిలిందా? హేతు ఏమి ఉండదు, సరైన కారణం ఉండదు, కానీ ఏదో తెలియని నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, దిగజారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అర్థం కాదు, మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి. అది సైతాను కుట్ర. దిగజారిపోయినటువంటి అనుభవాల్లోకి తీసుకెళ్తాడు వాడు. లోయ అంటే దిగి పోవలసినది, మెరక అంటే ఎక్కిపోవాల్సింది, లోయ అంటే దిగిపోవలసినది. అది కూడా మామూలు లోయ, ఏదన్నా వెలుగున్న లోయ అయితే ఎంత లోయ అయినా సరే దిగి మళ్ళీ ఎక్కుదాం.
గాఢాంధకారపు లోయ అంటే కన్ను పొడుచుకున్న కనబడని లోయ. దేవునికి స్తోత్రం.